గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అనే సామెత మనకు బాగా తెలుసు. చిన్న తప్పును సరిచేయకుండా అహంకారంతో పెద్ద సమస్యగా మార్చుకుంటే దాని పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయో ఈ సామెత చెబుతుంది. ఇప్పుడు అదే సామెత అచ్చంగా సరిపోయేలా ఒక ఘటన అమెరికాలో జరిగింది. తెలుగు యువతి జాహ్నవి కందుల ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలో ఒక పోలీస్ అధికారి అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. ఈ ఘటన చివరికి 262 కోట్ల రూపాయల పరిహారం వరకు వెళ్ళింది. ఏపీ కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతి కందుల జాహ్నవి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. ఆమె సియాటిల్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తోంది. తన భవిష్యత్తు కోసం ఎన్నో కలలతో వెళ్లిన జాహ్నవి అమెరికాలో స్థిరపడాలనే ఆశతో ముందుకు సాగుతోంది. కానీ విధి ఆమె జీవితాన్ని అతి దారుణంగా ఆపేసింది. 2023 జనవరి 23న రాత్రి జాహ్నవి రోడ్డు దాటుతుండగా ఒక ఘోర ప్రమాదం జరిగింది. సియాటిల్ పోలీస్ విభాగానికి చెందిన కెవిన్ డేవ్ అనే అధికారి తన పెట్రోలింగ్ కారును గంటకు 119 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ వచ్చి జాహ్నవిని బలంగా ఢీకొట్టాడు. వేగంతో వచ్చిన వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ క్రమంలో ఈ ప్రమాద ఘటనపై పోలీస్ అధికారి డానియల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రమాదం జరిగిన తర్వాత అతడు తన బాడీ కెమెరా ఆన్లో ఉండగానే జాహ్నవి మరణంపై అమానవీయంగా మాట్లాడాడు. ఆమె చనిపోయింది, ఆమె జీవితానికి పెద్దగా విలువలేదు, కేవలం $11,000 ఇస్తే సరిపోతుందని నవ్వుతూ వెటకారం చేశాడు. ఈ మాటలు బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా భారత్లో ఈ ఘటనపై ప్రజలు మండిపడ్డారు. ఒక మనిషి ప్రాణాలకు విలువలేదా అంటూ మండిపడ్డారు. డానియల్ ఆర్డర్ చేసిన ఈ వ్యాఖ్యలే ఈ కేసును కొత్త మలుపుకు తిప్పాయి. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్లుగా అతని ఒక మాట ఈ కేసును అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మార్చేసింది. సియాటిల్ పోలీస్ వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింది. సోషల్ మీడియాలో ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో అమెరికా ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో జాహ్నవి కుటుంబం న్యాయం కోసం కోర్టును ఆశ్రయించింది. సియాటిల్ నగర యంత్రాంగంపై దావా వేసింది. మా కూతురు ప్రాణం విలువలేదా అని వారు ప్రశ్నించారు. ఈ కేసు విచారణ చాలా కాలం కొనసాగింది. కోర్టులో అన్ని ఆధారాలు, బాడీ కెమెరా వీడియోలు, పోలీసుల నిర్లక్ష్యం అన్ని పరిశీలించారు. సుదీర్ఘ విచారణ అనంతరం సియాటిల్ సిటీ కౌన్సిల్ జాహ్నవి కుటుంబం మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం జాహ్నవి కుటుంబానికి $31.1 మిలియన్ పరిహారంగా చెల్లించాలని నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది సుమారు 262 కోట్లు. ఈ పరిహారం అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ పరిహారాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మొత్తంలో సియాటిల్ నగరం నేరుగా $5 మిలియన్ చెల్లించనుంది. మిగిలిన మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అందజేస్తారు. ఇది కేవలం డబ్బు విషయం మాత్రమే కాదు, ఒక మనిషి ప్రాణానికి ఉన్న విలువను ప్రపంచానికి గుర్తు చేసిన తీర్పుగా ఇది నిలిచిపోయింది. ఇదే సమయంలో డానియల్ ఆర్డర్ చేసిన వ్యాఖ్యలపై కూడా కఠిన చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. అతడి మాటలు కేవలం అవమానకరమైనవే కాదు, మానవత్వానికి మచ్చగా నిలిచాయని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ప్రమాదానికి కారణమైన కెవిన్ డేవ్ పై కూడా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన మనకు ఒక పెద్ద పాఠం నేర్పుతోంది. అధికారం ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలి, ప్రవర్తించాలి. ఒక మాట ఎంతటి ప్రభావాన్ని సృష్టిస్తుందో ఈ కేసు నిరూపించింది. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్న డానియల్ మాటలు చివరికి కోట్ల రూపాయల పరిహారానికి కారణమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అవమానం, పోలీస్ వ్యవస్థపై నమ్మకం కోల్పోయే పరిస్థితిని తీసుకొచ్చాయి.